హలో, నేను సిఎస్ రావు. డికే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం. ఆయన వేసేటువంటి రాజకీయ ఎత్తుగడలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి అని చెప్పి ప్రత్యర్థులు భావిస్తూ ఉంటారు. అంతేకాదు, స్వపక్షంలో కూడా ఆయన వేసేటువంటి అడుగులు చాలా ప్రమాదంగా ఉంటాయని చెప్పి భావిస్తూ ఉంటుంది. సిద్ధరామయ్య కర్ణాటక సీఎంగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా డికే శివకుమార్ గారు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, అక్కడ అధికార మార్పిడి జరగబోతూ ఉంది. ఏక్నాథ్ షిండే రాబోతూ ఉన్నారు శివకుమార్ రూపంలో అనేటువంటి ఒక పొలిటికల్ టాక్ చాలా బలంగా వినిపిస్తుంది. దానికి మరింత బలం చేకూరేలా ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఏకాంతంగా భేటీ అయ్యారు డికే శివకుమార్ గారు. అంతేకాదు, రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో ఒక కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సగం మంది బీజేపీ కోవట్లుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి ఆ అభిప్రాయం కర్ణాటకలో ఉండేటువంటి ఎమ్మెల్యేల గురించా, లేదా తెలంగాణలో ఉండేటువంటి ఎమ్మెల్యేల గురించా, లేదా దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల గురించా అని అంటే ఎక్కువగా కర్ణాటక తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల గురించి మాత్రమే ఆయన అలాంటి కామెంట్ చేశారని చెప్పి వినిపిస్తుంది. దానికి కారణాలు లేకపోలేదు. ఇటీవల కాలంలో బసవగౌడ్ అనేటువంటి బీజేపీ ఎమ్మెల్యే కర్ణాటకలో త్వరలో ప్రభుత్వం మారబోతుంది అనేటువంటి లీకులు ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా అదే ఎమ్మెల్యే ఇటీవల కాలంలో రణ్యారావు బంగారం స్మగ్లింగ్ కేసుని ప్రస్తావిస్తూ ఆమె అంగాంగాల్లో కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటి సంచలనమైనటువంటి కామెంట్ కూడా చేశారు. చేస్తూ బంగారం స్మగ్లింగ్ వెనుక కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేశారు. ఆ రోజు నుంచి కర్ణాటక అసెంబ్లీలో అటు అధికార ఇటు ప్రతిపక్షం మధ్య వాగ్వాదాలు, అలాగే లాబీల్లోకి వెళ్ళటం, గందరగోళం సృష్టించడం ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దాని కంటిన్యూషన్లో హానీ ట్రాప్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ హానీ ట్రాప్కు సంబంధించినటువంటి అంశం కర్ణాటక అసెంబ్లీలో చర్చకు వచ్చేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అంతేకాదు, కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక మంత్రే హానీ ట్రాప్లో తాను ఉన్నానని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. దీని మీద చర్చ జరగాలి అని చెప్పి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పట్టుబట్టారు, పోడియం వద్దకు వెళ్ళారు, సభను స్తంభింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో 18 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేశారు. 6 నెలల పాటు వాళ్ళని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది కర్ణాటక అసెంబ్లీ, కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటకలో ఉండేటువంటి అధికార పక్షం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సభానాయకుడిగా ఆయన ఉన్నారు, ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ హానీ ట్రాప్ వెనుక ఎవరున్నారు అనే దాని మీద రకరకాలుగా న్యూస్ వస్తూ ఉన్నాయి అసెంబ్లీ బయట. స్వపక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి హానీ ట్రాప్ని డికే శివకుమార్ చేశారు. స్వపక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్షంలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళను కూడా హానీ ట్రాప్లో ఇరికిచ్చేశారు డికే శివకుమార్. దానికి సంబంధించినటువంటి ఆడియోలు, సీడీలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీ వేదికగా సభ్యులు కొంతమంది ప్రదర్శించారు. వాటిని స్పీకర్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద చర్చ పెట్టాలి, అసలు దీనికి ఎవరు సూత్రధారి, ఎవరు పాత్రధారి, ఎవరు, ఈ హానీ ట్రాప్లో ఇంతమంది ఎమ్మెల్యేలు ఎలా ఇరుక్కున్నారు, మంత్రులు కొంతమంది ఇరుక్కున్నారు, అలాగే కేంద్రంలో ఉండేటువంటి నాయకులు కూడా ఈ హానీ ట్రాప్లో ఇరుక్కున్నారు, ఈ మొత్తం వ్యవహారం బయటికి రావాలి అనేటువంటి చర్చ చాలా సీరియస్గా జరగాలి అనేది బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. విచిత్రమైనటువంటి పరిణామం ఇది. అంటే అక్కడ అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు గమనిస్తే కనుక ఏక్నాథ్ షిండే పుట్టుకు రాబోతున్నాడు కర్ణాటకలో, అది కూడా డికే శివకుమార్ రూపంలో అనేటువంటి వాదనకు
బలం చేకూరేలా ఈ తాజా ఎపిసోడ్ ఉందని చెప్పి కర్ణాటక రాజకీయ వర్గాల్లో ఒక సీరియస్ చర్చ నడుస్తోంది. డికే శివకుమార్ తొలి నుంచి కూడా సీఎం పదవిని ఆశిస్తూ ఉన్నారు. సిద్ధరామయ్యకి తొలి 2.5 సంవత్సరం, తర్వాత 2.5 సంవత్సరం డికే శివకుమార్కి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని చెప్పి తొలి రోజుల్లో వచ్చినటువంటి న్యూస్. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో సిద్ధరామయ్య పదవిచ్యుతుడు అవుతారని కూడా అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ స్కామ్లో ఇరుక్కున్నారు. బట్ ఆ ల్యాండ్ స్కామ్ నుంచి బయటపడ్డారు సిద్ధరామయ్య. దీంతో ఆయనే పర్మనెంట్గా సీఎం ఉంటారు అని చెప్పి ఈ మధ్యకాలంలో తేలిపోయింది. దాంతో ఇప్పుడు హానీ ట్రాప్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఈ హానీ ట్రాప్లో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు కొంతమంది ఉన్నారు, అలాగే ఢిల్లీకి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది. మరి దీనికి ఎవరు చేశారు ఇంత ప్లాన్గా అని అంటే అక్కడున్నటువంటి రాజకీయవేత్తలు ఎక్కువ మంది డికే శివకుమార్ వైపు చూపిస్తున్నారు. డికే శివకుమార్ గారే ఇవన్నీ చేశారు, హానీ ట్రాప్ వ్యవహారాలన్నీ కూడా ఆయనే చేయించారు అనేటువంటి ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. మరి దాని ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యం ఏంటి అని అంటే ఆయన సీఎం కావాలి కర్ణాటక అని చెప్పి భావిస్తున్నారు. అందుకే ఇలాంటి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి డికే శివకుమార్ సీఎం కావడానికి అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వర్గ విభేదాలు, గ్రూపు విభేదాలు ఇవి ఆయనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. పైగా బీజేపీ తోటి ఆయన టచ్లో ఉంటున్నారు. బహుశా రాహుల్ గాంధీ గారు డికే శివకుమార్ గారి గురించే ఈ ప్రస్తావన చేసి ఉండొచ్చు. బీజేపీకి కోర్టులుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు వ్యవహరిస్తున్నారు అని ఆయన కామెంట్ చేసిన వెంటనే ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి వైపు చూపించింది వీళ్ళు మరికొన్ని డికే శివకుమార్ వైపు చూపించారు. తెలంగాణ కర్ణాటక రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ రెండు ప్యారలల్గా సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. డికే శివకుమార్ ట్రబుల్ షూటర్గా తెలంగాణలో ఎంటర్ అవుతూ ఉంటారు. తెలంగాణలో ఏదైనా ఇష్యూ వస్తే రేవంత్ రెడ్డి గారు డికే శివకుమార్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ హానీ ట్రాప్ ప్రస్తుతానికి కర్ణాటక వరకే పరిమితం అయినట్టు కనిపిస్తుంది. కానీ రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణకు కూడా ఈ హానీ ట్రాప్ వ్యవహారం టచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కర్ణాటక కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. మరి ఆ అవకాశం ఉంటుందా? కర్ణాటకలో ఏదైతే జరిగిందో అది తెలంగాణలో కూడా జరిగేటువంటి అవకాశం ఉందా? అప్పుడు ఏక్నాథ్ షిండే రూపంలో కర్ణాటకలో ఇటు తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయా, ఏక్నాథ్ షిండేలు రాబోతున్నారా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.